నెల్లూరులో సాగునీటి సలహా మండలి సమావేశం వినూత్న రీతిలో సాగింది. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు ఆయా ప్రాంత సమస్యలపై గళం ఎత్తారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. వారి వారి సూచనలు చేశారు. గారికి తర్వాత అధికారులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్నా డేటా చైర్మన్ గారు కూడా అది వరికి అలవాటు పడిన పొలాలు కనుక మళ్ళా దాంట్లో ఆరుతడి పంటలు పెట్టాలంటే కష్టమైన పని. ఈ ఐడియా ఆయకట్టుని ఎక్కడైతే తగ్గుతుందో ఆయకట్టు మిగతా ప్రాంతాల్లో కన్వర్షన్ చేసిన ప్రాంతాలని అది ఇటు ఈ డిస్ట్రిబ్యూటర్ల కింద ఉండే ఈ ఐడియా ఆయకట్టుని కలపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు పెన్నా డెల్టా చైర్మన్ చెప్పిన విధానంలో లస్కర్లంతా కూడా ఈరోజు లస్కర్ లేని నిర్వహణలో చాలా లోపం జరుగుతూ ఉంది. అవుట్సోర్సింగ్ కింద కూడా వాళ్ళని తీసుకుంటే అంటే మనకి కనీసం నీటి నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఓఎన్ఎం వర్క్స్ కూడా ఇంచుమించుగా 6 సంవత్సరాల దగ్గరగా వైసీపీ ప్రభుత్వం ఉన్న గత ప్రభుత్వం అంతకుముందు కూడా ఇప్పుడు దాకా వాళ్ళు పేపర్ మీద బిల్లులు చేసుకుంటున్నారు తప్పితే ఫీల్డ్ మీద వర్కులు జరిగిన సందర్భాలు గతంలో లేవు. కాబట్టి ఈ ఓఎన్ఎం వర్క్స్ కూడా ఇంకొంత పెంచి కొన్ని డిస్ట్రిబ్యూటర్లో చివరికి నీళ్లు పోని పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈనాడు అందరం కూడా నీటి సంఘ అధ్యక్షులు తొలిగా 6 సంవత్సరాల తర్వాత మళ్ళా నీటి సంఘాలకి మనకి ప్రభుత్వం ఈ నీటి యాజమాన్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇది నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కావల్ కెనాల్, మెయిన్ కెనాల్ షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ మైనర్లో షిఫ్ట్ కూడా తప్పనిసరిగా అత్యవసరంగా ఓఎన్ఎంపీ కింద శాంక్షన్ చేసి అన్ని మేజర్లో కూడా షిఫ్ట్ తీసేసి జంగిల్ క్లియరెన్స్ చేయాలని, అదేవిధంగా ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. నాన్ డెల్టా కెనాల్స్లో ఎక్కువగా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకి నీళ్లు మనం ఇచ్చినప్పుడు మామూలుగా మనం రెగ్యులర్ ఇంజనీరింగ్ స్టాఫ్ దాని మీద సరైన అజమాషు తీసుకోక షట్టర్లో పోయి మనం నీళ్లు పెట్టినా వేరే రకంగా ఎక్కువగా వేస్ట్ జరిగేది మన ట్యాంక్స్ నుంచి జరుగుతూ ఉంది. దాని మీద స్ట్రిక్ట్గా షట్టర్ అయినా పోయి ఉంటే ఇమ్మీడియట్గా పెట్టడం, దాని మీద ఒక రెగ్యులర్గా ఉండకపోతే చెరువుల నుంచే ఎక్కువగా డ్యామేజ్ అయ్యే చెరువులు వాగుల్లోకి పోవడం జరుగుతూ ఉంది. అందువల్ల మామూలుగా మేజర్కి ఆయన డైరెక్ట్ ఆయకట్టు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టాక్ చేసుకునే చెరువులో పెట్టుకోవాల్సింది కానీ ఎక్కడ ఉండదు. ఈ నీళ్ళని వేస్ట్ అక్కడ చెరువుల నుంచి సరిగా అన్నిటి కూడా కస్టడీ చేస్తే మీరు చెప్పిన సేవింగ్స్ చేయడానికి తప్పనిసరిగా సహకరించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మెయిన్ కెనాల్ షిల్ట్ అయిపోయిన తర్వాత పోకముందే మేజర్లో కూడా ఈ షిల్ట్కి తక్షణం శాంక్షన్ ఇప్పించి దాన్ని అందరూ కూడా చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అందేటట్టుగా, అదే రకంగా వీలైనంత వరకు ఐడియా ఆయకట్టు వేసుకునేటట్టు తప్పనిసరి పరిస్థితుల్లోనే వరి పెట్టుకోండి అని చెప్పడం కూడా మేమందరం కూడా సహకరిస్తాం. తప్పనిసరిగా ఆ మార్గంలో మీరు చెప్పిన సలహాల ప్రకారం మేమందరం కూడా సహకరించి నిర్ణయం తీసుకుంటాం. మనం మొదటి పంట అందరం సహకారంతో పంట పండించుకున్నాం. అలాగే కొంత నీటిని నిలువ చేసుకోబట్టే ఈరోజు ఎక్కువ భాగం ఆరుదడి పంటలు వేయాలని చెప్పి కూడా మొన్న మేము కొంతమంది రైతు నాయకులకు కూడా సూచించాం. ఇప్పుడు మీరు చెప్పే సలహా ప్రకారం వచ్చే సీజన్లో మనకి ఆరుదడి పంటలకి మనకి నీళ్ళు ఇస్తారని చెప్పి నీటి సంఘ అధ్యక్షులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికి కూడా సూచనలు చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే మాకు ఉత్తర కాలువ నుంచి కొంత నీరు జలదింక మండలంలో ఒక 4 పంచాయతీలకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆ కాలువ కాగుటూరు చెరువు వరకు మాత్రమే తవ్వారు. గత 6 సంవత్సరాల నుంచి
పురోగతి చెందిన దాఖలాలు అయితే లేదు. అందువల్ల దాన్ని కూడా సంబంధిత అధికారులు పరిశీలించి ఆ కొరవ 4 పంచాయతీలకు కూడా ఉత్తర కాలువ నుంచి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కావేలి కాలువ కింద ఈ కాలువ కింద ఉండే మేజర్లు పూడికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే 2018లో చేసిన పనులు తప్పక ఎక్కడా కాలువల్లో పూడికి తీసిన దాఖలాలు లేవు. అందువల్ల ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కావేలి కాలువ కింద వేసేదానికి మేము రైతుల తరఫున మేము కూడా సలహాలు సూచనలు ఇచ్చి ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంటుందని ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కండ్లేరుకి పిలిపించి ఇమ్మీడియట్గా ఈ కాలువలతో పొందే నీటిపారుదలకి ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారి చేత అప్పటికప్పుడే దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ కాలువలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన త్రవ్వించి మొదటి పంటని దిగ్విజయంగా పండించినందుకు మా తరపునంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండో పంట కూడా మీరు చాలా తక్కువ అమౌంట్ కాలువలు తవ్వేదానికి పెట్టారని చెప్పి మంత్రి గారు ఇప్పుడే చెప్పారు. దాన్ని కొంచెం పెంచవలసిందిగా రైతు సంఘాల తరపున మేము కోరుతున్నాం. నియోజకవర్గానికి 2 కోట్లు 3 కోట్లు పెడితే చాలా డిస్టెన్స్ కాలువలు ఉన్నాయి. ఆయకట్టు కింద కిలోమీటర్ల పరిధి కాలువలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి మీరు దాన్ని పెంచే విధంగా కూడా చూడాలని కోరుచున్నాం. అదేవిధంగా సోమశిల ప్రాజెక్ట్ కింద 5.5 లక్షల ఎకరాలు ఆయకట్టు కింద స్థిరీకరించి ఉంది. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద కొంత పొలం పోయింది. దాని బదులుగా ఆయకట్టుకు అర్హత అయినటువంటి భూముల్ని ఆయకట్టులో చేర్చవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ వారు రెండో పంటకి ఏ అయితే వరి వంగడాలు పనికొస్తాయో అవి రైతులకి మీరు డిస్ప్లే రూపం కానీ లేదా మీటింగుల రూపంలో కానీ ఎడగారు ఏ పంట వేస్తే ఎఫ్సిఐ వారు కూడా ఆ పంటని కొనుగోలు చేస్తారో అది వ్యవసాయ శాఖ ద్వారా కూడా తెలియజేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. మొదట పంట కొంత ఏరియాలో అయితే మా సర్వేపల్లి రిజర్వాయర్ కింద బీపీటీ సుమారు 5 ఫుట్లకు పైన 5.5 ఫుట్ పడిన ఎకరా కూడా ఉంది. దానివల్ల కొన్ని రకాలైతే కేఎన్ఎం ఆర్ఎన్ఆర్ అయితే మంచి రేటు వచ్చింది ఈసారి రైతులకి. బీపీటీ ముఖ్యంగా ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ దిగుబడి రావటం వల్ల కొంత రేట్ అయితే తగ్గింది. శాసనసభ్యులు కానీ మంత్రులు గారు కానీ కలెక్టర్ కానీ ఇవన్నీ కూడా రైస్ మిల్లర్స్తో మాట్లాడి కొంత మేరకు సహాయం చేశారు. అది రైతులు కొంత అమ్ముకున్నారు. 20 దాదాపు 5.6 కోట్లు బకాయిలు ఉన్నాయి. లస్కర్లు లేకుండా ఉంటే ఏది నీటి రెగ్యులేషన్ ఏఈలు డిఈలు రాత్రులు ఏదైతే ఆ స్లూయిస్ దగ్గరికి పోతారో పోలేరు. కాబట్టి లస్కర్లని వాళ్ళ జీతాలు ఇచ్చి ఇంకా ఎక్కడెక్కడైతే నియమించాలో వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సిన కూర్చున్నాం. ఎగ్జాంపుల్ సర్వేపల్లి రిజర్వాయర్ చాలా పెద్ద రిజర్వాయర్, దానికి ఒక్క లస్కర్ ఉన్నాడు ప్రస్తుతం. దాదాపు అంతకుముందు 9 మంది 10 మంది లస్కర్లు ఉన్న రిజర్వాయర్కి ఒక్క లస్కర్ ఉన్నాడు. దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి కానీ అటు నీటిపారుదలకు కానీ సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం. ఇవ్వాల్సిందా లేదు ఇచ్చారా? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం 2.5 టీఎంసీ కదా ఇవ్వాలా, లేదు 5 టీఎంసీలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి మంత్రి గారు చెప్పారు. దాంట్లో కొంచెం మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రెండోది వాటర్ డిస్ట్రిబ్యూషన్. 2023 మే నెలలో నేను రామలింగపురం నుంచి వస్తూ ఉన్నాను. ఆ ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఒక 100 మంది పాపం ఒక బ్యానర్ పెట్టుకో ఉన్నారు. ఆ బ్యానర్ మీద ఏం రాస్తుందంటే 3 సంవత్సరాల నుంచి మాకు జీతాలు లేవు, మా కుటుంబాలన్నీ కూడా వీధుల్లో ఉన్నాయి, అప్పులు చేసి బతుకుతూ ఉన్నాము, కాస్త జీతాలు ఇప్పించిండని ఆ బ్యానర్ కింద కూర్చోమన్నారు. నేను ఆగి వాళ్ళతో మాట్లాడాను. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అంతా పేదోళ్ళు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్తున్నారు, జీతాలు ఇవ్వమని చెప్తున్నారు. ఈ లోపల మా శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వచ్చారు.
ఆయన కూడా చాలాసేపు మాట్లాడి ఇది అన్యాయం, వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా మాట్లాడారు. అది తెల్లారి పత్రికలో వచ్చింది. వస్తానే తెల్లారి మినిస్టర్ గారు ఎస్సీకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అక్కడ, ఆ క్యాంపస్లో ఏంటి గొడవలంటే ఎస్సీ గారు వార్నింగ్ ఇచ్చి మీరు వెంటనే ఇక్కడి నుంచి క్యాంపస్ నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని బయటికి తీసుకెళ్ళాలి, లేకపోతే మీకు జీతాలు ఉండవు, పర్మనెంట్ ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం. ఇది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సమస్య పరిష్కారం కాల. సంతోషం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం ఎడగారికి నీళ్ళు ఇస్తున్నాం. అది ప్రభుత్వానికి చాలా మంచి పేరే, కానీ కింద స్థాయిలో మైనర్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూషను చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవి ఎలా జరుగుతున్నాయి ఏందనేది నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పలేదు. ఆ కాలంలో ఎడ దవుతున్నారు, ఎంతసేపు దవుతున్నారు, పెద్ద మార్పేం లేదు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అదే పరిస్థితి కొనసాగుతుంది. దాని మీద కాస్త దృష్టి పెట్టకపోతే ఆ ప్రభుత్వానికి వచ్చిన పేరే మనకు కూడా వస్తుంది. అందుకని ఆ పనులు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నీటి పంపిణీ వ్యవస్థ గురించే మనం ఇక్కడ చేరాం. మీరు ఆ ప్రభుత్వం యూనైజేషన్ కానీ ఏది చెప్పాల. రాధాకృష్ణయ్య గారు అంటే తెలుగుదేశం రైతు ప్రతినిధిగా ఉన్నారు. మీరు దేని నుంచి వచ్చారు, మీ పేరు చెప్తే కనీసం మేము రాసుకుంటాం. అది కూడా పరిస్థితి లేదు నాకు ఇక్కడ. రమణయ్య, నేను రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. మిత్రులారు, అందుకని ఏ పార్టీ నుంచి? సిపిఐ. అవునండి. సరే అండి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పండి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ అది మన ప్రధాన కాలువలకైతే నీళ్లు పోతూ ఉన్నాయి, అందులో ఇబ్బంది లేదు. ఆ కింద స్థాయిలోనే కాలువ చివరి భూములకు అందేదానికి మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటాను. అయిన తర్వాత మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారితో నేను సంప్రదించి మరి ఈ కాలువలన్నీ పూడిపోయినాయి, ఈ చెట్లు మొలిచినాయి, జపాన్ తొమ్మ చెట్లు మొలిచి కాలువలన్నీ పూడిపోయి ఉన్నాయి, ఇక్కడ ఏమీ పనులు జరగలేదు, మరి ఆ కాలువల నీళ్లు పోయే పరిస్థితి లేదు, నీళ్ళు అయితే మాత్రం ప్రాజెక్టులోకి వచ్చినాయి. సార్ ఎమ్మెల్యే గారు, మరి మీరు దీనికోసం ఏం కృషి చేస్తారో చేసి దీనికి మనం ఆ కాలువలన్నీ కూడా 17 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ పూడికి తీసి ఆ చెట్లు కొట్టకపోతే నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. రైతులందరూ ఆశతో ఉన్నారు. తమరు దయచేసి ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో, గవర్నమెంట్ నుంచి మీరు డబ్బు ఇరిగేషన్ శాఖ నుంచి తెస్తారో లేక మీరేదైనా హెల్ప్ చేస్తారో అంటే ఆయన సొంత నిధులైనా నేను ఏర్పాటు చేస్తానని చెప్తే అప్పుడు నేను ఆ 17 డిస్ట్రిబ్యూటర్లన్నీ కూడా ఆ చెట్లు కొట్టించి ఆ పూడికి తీసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని పిలిచి ఫిబ్రవరి 1వ తేదీన నీళ్లు వదలటం జరిగింది. ఇప్పుడు ఆ పంటలు మొత్తం 4-5 వేల ఎకరాలు మినుము ఆ పైర్లన్నీ వేసుకొని కలకలాడుతూ ఉన్నది అక్కడ. అయితే ఈ ప్రాజెక్టు డోర్లన్నీ దెబ్బతినిపోయి కరెంటు లేదు, లస్కర్లకు జీతాలు లేవు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. అది ఉదయగిరి దుర్భిక్ష ప్రాంతం. ఎప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఏరియా అది. అటువంటి దాంట్లో ఇది అక్కడ మేజర్ ప్రాజెక్ట్ కింద లెక్క మైనర్ 20 లక్షల రూపాయలుతో సుమారు పనిచేయడం జరిగింది. మరి తర్వాత మేము 20 లక్షల రూపాయలు పనిచేస్తే కొంతమంది మనవి చేస్తామన్నా మేము ఖర్చు పెట్టింది 20 లక్షల లోపు అయితే వారు 50 లక్షలని ప్రబలం. రమణయ్య గారు ఒక్క నిమిషం కొంచెం ఆవేశపడబాకండి. నేను పేడేరు ఎస్కేప్ ఛానల్ ఉంటే దాంట్లో సుమారుగా 27 కిలోమీటర్లు మాకు అల్లూరు చెరువుకి పారుదల కాలువ, అదేవిధంగా పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా పొనపూడి పెద్దపాలెం వరకు వెళ్ళే దీనికి నీళ్లు తీసుకెళ్లేటువంటి పేడేరు కెనాల్ సార్. దానికి ఇప్పటి వరకు కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం గుర్రపు గిట్టాకులతో గడ్డితో పూడిపోయిన సందర్భం ఉంది. ఈ 27 కిలోమీటర్లు కూడా మెయింటెన్స్ చేస్తేనే ఇక్కడ మాకు కొడలూరు మండలానికి కానీ అదేవిధంగా దగదర్తి, బోగోలు, అల్లూరు మండలాలు మూడింటికి ఈ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. దాన్ని ప్రధానంగా దృష్టి పెట్టి రిపేర్ చేయించాల్సిన సందర్భం ఉంది. ఇంకొకటి ముఖ్యంగా పెద్దలందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది లస్కర్లకు సంబంధించిన విషయం. లస్కర్లకి గతంలో జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం దాన్ని వేదికను అలంకరించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా శాసనసభ్యులందరూ
వారి మీద దృష్టి కేంద్రీకరించి, ఎందుకంటే వాళ్ళందరూ పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డలు, వాళ్ళకి జీవనాధారం అంతా వదులుకొని వాళ్ళ తూముల దగ్గర కాపలాలు ఉంటే మాత్రమే ఇప్పటి వరకు పంటలు పండించుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గతంలో మనకి అలొకేషన్ చేసిన దానికంటే కూడా తక్కువ నీటితో మనం నీటి యాజమాన్యం చేసి పంటలు పండించుకోవడానికి ముఖ్య కారకులు కూడా వారి భాగస్వామ్యం కూడా ఉంది సార్. అందువల్ల వారి ఆవేదనను అర్థం చేసుకొని అది ఏ విధంగా అయినా సరే వారికి జీతాలు ఇచ్చే విధంగా ఒక చర్యలు తీసుకునే దానికి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ లస్కర్లు చెప్పి ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు. కానీ అందరూ అదే చెప్పుకుంటా ఉంటే మళ్ళీ ఇది ఉంటుంది. అప్పుడు కూడా ప్రసాద్ గారు చాలా రోజులు వాళ్ళందరినీ కూర్చొని పెట్టి అన్నీ మాట్లాడింది, అసెంబ్లీలో కూడా రేట్ చేసింది. ఆమెకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. ఏఈడిఈ కూర్చుంటే ఏ మండలంకి ఆ మండలం ఏ కాలువలు చేసేదానికి సూటబుల్ ఏవి కాదు. పెద్ద కాలువలు చేయలేరు, చిన్న చిన్న కాలువలు చేయాల్సిందే. వాటికి 4-5 కన్సర్న్ ఆఫీసర్స్ కూర్చుంటే ఇష్యూ సార్ట్ అవుట్ అవుతాయి. వీళ్ళంతవరకు కొన్ని చిన్న కాలువలు క్లియర్ అవుతాయి. ఒక 50-60 వేలు ఎన్ఆర్ఈజీస్ వస్తుంది. ఇంకో 10-15 వేలు పడినా రైతులు ఆ నీటి సంఘం కలిసేసి దాన్ని కంప్లీట్ చేసుకునేటట్టుగా చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ రైతులు ప్లస్ నీటి సంఘాలు వాళ్ళు తీసుకుంటేనే ఆ ఎన్ఆర్ఈజీస్ కింద చేయగలరు. ఏదో ఎన్ఆర్ఈజీస్ పిక్ కాలువలు తవ్వండి అని అంటే వాళ్ళు ఏదో 2 గంటలతో వేసి వెళ్ళిపోతారు, దానివల్ల ఫలితంలే. అది రైతులు ప్లస్ నీటి సంఘాలు కలిసి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అలాగే సార్, మీరు చెప్పిన విధంగా నీటి సంఘాల వాళ్ళు అందరం దాన్ని కాబట్టి సాగునీటి ప్రెసిడెంట్లైనా గౌరవ శాసనసభ్యులు కూడా ఒక్కసారి ఏమనుకోవద్దు, చిన్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. మీరు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అది కరెక్ట్గా జరగద్ది. లేకపోతే డ్వామా ఈ ఎన్ఆర్జీఎస్ మాత్రం మీకు ఎలాంటి సంబంధం లేకుండా పనులు మాత్రం కాగితం రూపంలో జరుగుతున్నాయి, నాణ్యత లోపంతో జరుగుతుంటాయి. ఎందుకంటే పని చేయలేరు, ఎందుకంటే చెట్లు ఉంటాయి, అవి తొలగించలేరు, దానికి వర్కౌట్ కాదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి దాని మీద మీరు దానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయండి. కాలువలు మామూలుగా బాగుండే విధంగా చేయాలి, నాణ్యతా ప్రమాణం చేయాలని కోరుకుంటున్నాను.